హలో గాయ్స్, ఎలా ఉండరు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. సో, ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక అబ్బాయి కోరాలో షేర్ చేసిన ఇన్సిడెంట్ ఇది. సో, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగిందనేది. ఆ అబ్బాయి పేరు జీవన్. వాళ్ళు ఉండేది ఢిల్లీలో. వాళ్ళు ఒక ఫ్యామిలీ అంటే వాళ్ళ ఇంట్లో మొత్తం ఇద్దరు పిల్లలు, పేరెంట్స్ ఉండరు అంతే. అమ్మ నాన్న, చెల్లెలు ఉండదు. ఇతను జీవన్ ఉన్నాడు. జీవన్కి వచ్చి ఒక 25 ఏజ్ అట్లా ఉంటుంది. చెల్లెలు ఏజ్ వచ్చి ఒక 10 అట్లా ఉంటుంది. వీళ్ళు రీసెంట్గా వేరే ఇంటికి రెంట్కి వెళ్తారు. వాళ్ళ నాన్న ఒక బిజినెస్ మ్యాన్. రోజులాగే వాళ్ళ నాన్న ఒకరోజు పనికి వెళ్తాడు. పనికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వీళ్ళు పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటారు. ఆ రోజు పిల్లలు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళమ్మ కూడా ఇంట్లోనే ఉంటుంది. సాయంకాలం 6 గంటలకు అట్లా వాళ్ళమ్మ వంట చేస్తా అంటే ఇంట్లో వీళ్ళ తమ్ముడు వెళ్ళి వాళ్ళమ్మకి మాట్లాడడానికి వెళ్తాడు. సరదాగా మాట్లాడడానికి వెళ్తే ఏం చేస్తున్నావు? అదే వంట చేస్తా అంటే ఏదో చేస్తా ఉంటుంది వాళ్ళమ్మ. స్నాక్స్ ఏదో చేస్తా అంటే సరదాగా మాట్లాడుతూ అంటాడు. కిచెన్లో వెళ్ళి సడన్గా వాళ్ళ చెల్లెకి పరిగెత్తుకుని వచ్చి వాష్రూమ్కి వెళ్తుంది. వాళ్ళ ఇంట్లో ఏంటంటే వాష్రూమ్ కామన్ బాత్రూమ్ అవుట్ సైడ్ ఉంది అనమాట. అంటే కిచెన్లోకి వచ్చి పక్కన వెళ్ళొచ్చు అనమాట. సందులో వాష్రూమ్ ఉంటుంది. అది లాస్ట్లో కిచెన్ లాస్ట్లో ఇంటి బ్యాక్ సైడ్ కిచెన్ వెనకాల సందు ఉండదు. సందులో వాష్రూమ్ అయితే ఉండేది. పరిగెత్తుకొని వచ్చి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసి నవ్వుకొని గమ్మున ఉండిపోతారు. సరదాగా మాట్లాడుతుంటారు. మాట్లాడుతూ ఉంటే 1 అవర్ అయిపోతుంది. 1 అవర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ చెల్లెలు బయటికి రాదు. వీళ్ళ తమ్ముడికి ఏదో డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి ఏందమ్మా ఇంతసేపు కూడా రాలేదు చెల్లెలు, అంతసేపు వెళ్ళింది బయట వాష్రూమ్కి, ఇంతవరకు రాలేదని వాళ్ళ అమ్మకి చెప్తే, అవును కదా పోయి ఒకసారి చూడు పో ఎంతసేపు అయింది రాలేదని చెప్తే ఇతను వెళ్ళి చూసి వస్తానని వెళ్తాడు. వెళ్ళి వాష్రూమ్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికి 7 గంటలు అయిపోయింది. వాష్రూమ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ డోర్ అయితే బయట నుంచి లాక్ అయి ఉంటుంది. లాక్ అయింటే ఎవరైనా వాష్రూమ్కి వెళ్తే డోర్ బయట నుంచి ఎందుకు లాక్ అయి ఉంటుంది? లోపల నుంచి కదా లాక్ అయి ఉంటుంది. సో లాక్ అయి అంటే చూసి ఏంది ఎవరు లేదనుకుని ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూసాం. ఎవరు ఉండరు. లైట్ అయితే ఆన్లోనే ఉంటుంది. వాష్రూమ్ లైట్. ఎవరు ఉండరు లోపల. సో మళ్ళీ వచ్చేసి వాళ్ళమ్మ అడుగుతుంది, మేము చూసినాం కదమ్మా చెల్లెలు అక్కడ వాష్రూమ్ పోయి ఎంతవరకు రాలేదు. అక్కడ నేను వెళ్ళి చూసి చెల్లి లేదమ్మా, వాష్రూమ్లో లైట్ ఆన్ ఉందని చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళమ్మ అవును కదా చెల్లెలు వెళ్ళింది కదా ఎంతసేపు అయింది అనుకో నేను కూడా అనుకుంటున్నా. చెల్లెలు వెళ్ళింది కదా పరిగెత్తుకుని వెళ్ళింది ఎవరు అయితే అనుకొని ఓసారి చెల్లెలు ఎక్కడుందో చూడుపో అని చెప్తుంది. వాళ్ళమ్మ చెప్తే జీవన్ పోయి వెతుకుతాడు వాళ్ళ చెల్లెల్ని. వెతుకుతూ ఉంటే వాళ్ళ చెల్లెలు బెడ్రూమ్లో పనుకొని ఉంటుంది. షాక్ అయిపోయి వాళ్ళ చెల్లెలు అక్కడ పనుకొని చూసి వాళ్ళ అమ్మ పోయి చెప్తాడు. చెప్తే అమ్మ చెల్లెలు అయితే బెడ్రూమ్లోనే పనుకోలేదమ్మా, ఎవరమ్మా మనం చూసింది అనుకుంటాడు. అంటే నిన్ను కూడా చెల్లెలే అని అనుకుంటాడారా నాన్న, ఎవరైతే వెళ్ళింది అక్కడ అనుకొని మళ్ళీ వాళ్ళ చెల్లెలు నైట్లో లేచిన తర్వాత అడుగుతారు, నువ్వు ఎందుకు అంత పరిగెత్తుకొని వాష్రూమ్ అంత అర్జెంటుగా వెళ్ళావు, మళ్ళీ అంతసేపు నుంచి రాలేదు అడుగుతారు తెలుసుకుందామని. అడిగితే నేనెందుకు వెళ్తా అమ్మా అక్కడ కామన్ బాత్రూమ్కి, బెడ్రూమ్లోనే బాత్రూమ్ ఉండగా అక్కడ ఎందుకు వెళ్తా అమ్మా నేను అని చెప్తే వాళ్ళ అమ్మ షాక్. ఎవరు నేను చూసింది అయితే అనుకొని, వీళ్ళిద్దరు చూసింటారు కదా ఎవరు మేము చూసింది అనుకొని వీళ్ళు షాక్. వాళ్ళ చెల్లెలకి మాట చెప్పరు. ఎందుకంటే వాళ్ళ చెల్లెలు చిన్న పాప భయపడుతుందని చెప్పరు. వీళ్ళ తమ్ముడు కూడా తెలుసుకో ఎవరు వెళ్ళారు కదా అనుకుని సరేలే అనుకొని నార్మల్గానే వదిలేస్తారు ఇన్సిడెంట్. వదిలేస్తే 4 దినాల తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కిచెన్లో వంట చేస్తా అంటే సడన్గా గ్యాస్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయి వాళ్ళ అమ్మ గ్యాస్ ఏమైనా అయిపోయింది కాలుస్తుంది. గ్యాస్ అయితే కాలుస్తే మళ్ళీ గ్యాస్ ఆన్ అవ్వదు. అయిపోయిందేమో అని కింద సిలిండర్ పెట్టినారు కదా కింద, అట్లా కింద చూస్తే అది గ్యాస్ మెయిన్ రెగ్యులేటర్ అయితే ఆఫ్ అయి ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆల్రెడీ వెలుగుతుంది. గ్యాస్ మీద వంట జరుగుతుంది. సడన్గా ఎట్లా ఆఫ్ అయిపోతుంది? కింద ఎలా అయిపోతుంది? అట్లా కింద చూసి పైన లేచేటప్పుడు ఎవరు మళ్ళీ కిచెన్లో నుంచి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళినట్టు అనిపిస్తుంది వాళ్ళ అమ్మకు. ఎవరు షాడో వెళ్ళినట్టు అనిపిస్తుంది. వాళ్ళమ్మ సరేనే ఎవరు వెళ్ళింటారప్ప అని చూస్తే అక్కడ ఎవరు ఉండరు. వాష్రూమ్ దగ్గర చూస్తే వాష్రూమ్ లైట్ ఆన్ అయి ఉంటుంది. వాష్రూమ్ దగ్గర వెళ్ళి చూస్తే బయట స్విచ్ ఆన్ అయి ఉంటుంది, లోపల లైట్ ఆన్ అయి ఉంటుంది. బాత్రూమ్ గిడి మాత్రం బయట నుంచి పెట్టింటారు.
ఇది ఎట్లప్పా అనుకుని వాళ్ళమ్మ షాక్ మళ్ళీ ఎవరుండరులే ఏదో నా ఊహలే అనుకుని మళ్ళీ వాళ్ళమ్మ కిచెన్లోకి వస్తుంది. కిచెన్లో వచ్చి చూస్తే గ్యాస్ ఆన్లో ఉంటుంది. వీళ్ళమ్మ ఇంకా ఆన్ చేయలేదు, చూసింది గ్యాస్ అయిపోయింది, కింద ఆఫ్ అయిపోయింది అనుకొని ఆన్ చేసింది. వచ్చి ఇంక చూద్దాం అనుకుంది, ఎప్పుడే షాడో వెళ్ళింది కదా, లోపలికి వచ్చి కిచెన్లో చూస్తే గ్యాస్ ఆన్ అయి ఉంటుంది. అది వాళ్ళమ్మ వంట చేయడానికి పెట్టిన అది మంట అయితే వెలుగుతూ ఉంటుంది. వాళ్ళమ్మ మళ్ళీ షాక్. నాకేమో మెంటల్ ఎక్కిందా ఏంది అనుకుంటుంది వాళ్ళమ్మ. ఏం జరుగుతుంది అసలు అనుకొని వాళ్ళమ్మ నాకు ఏమేమి జరుగుతుంది ఊహలే అనుకో ఆ రోజు నైట్ పనుకుంటుంది. మళ్ళీ మరుసటి రోజు వాళ్ళమ్మకి ఫుల్గా జ్వరం వచ్చేసి ఉంటుంది. జ్వరం వచ్చింటే వాళ్ళమ్మ నైట్ కోసం వంట చేసేసి బిన్న పనుకుంటామని పనుకుంటుంది. వాళ్ళ తమ్ముడు పోయి ఫుడ్ పెట్టలేదని వాళ్ళమ్మ పోయి అడిగి, జ్వరం వచ్చినట్టుంది నాన్న, మీరు పోయి కిచెన్లో మీరే వేసుకొని తినండి ఫుడ్ అని చెప్తే వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్నకి ఇన్ఫార్మ్ చేస్తాడు ఇలా. సో అమ్మకి జ్వరం వస్తుందని వాళ్ళ నాన్న వచ్చే లోపల వంట అయితే చేసింది కదా అంటే తిందామని కిచెన్లో వీళ్ళ తమ్ముడు వెళ్తాడు. జీవన్ వెళ్ళిన తర్వాత కిచెన్లో గ్యాస్ ఆన్ అయ్యి ఉంటుంది. వీళ్ళమ్మ చేసి వంట 1 hour అయింది యాక్చువల్లీ. ఇది కిచెన్లోకి వెళ్తే గ్యాస్ ఆన్లోనే ఉంది. వెంటనే వచ్చి గ్యాస్ ఆఫ్ చేసేసి వెంటనే వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తా, అమ్మ గ్యాస్ ఎందుకు ఆఫ్ చేయలేదు నువ్వు, అట్లే పెట్టేసిన అమ్మ అని చెప్తాడు. నేను ఆఫ్ చేశాను కదా నాన్న, ఆఫ్ చేసి వచ్చాను, ఇంకా ఆఫ్ చేసేసిన నేను 1 hour అయిపోయింది ఫుడ్ అయితే, మళ్ళీ ఏదోలే మర్చిపోయి ఉంటాను నేను, సరేలేమ్మా వదిలేమ్మా ఏదో మర్చిపోయి ఉంటాను అప్పటి నుంచి. మళ్ళీ అన్నం చూస్తే కాలిపోయి ఉండదు. ఎందుకంటే అతను కిచెన్లో రాకముందు కిచెన్లో గ్యాస్ ఆన్ చేసారు ఎవరు, కిచెన్లో రాకముందు వంట చూస్తే కాలిపోయి ఉండదు. గంట నుంచి వంట అంటే కాలిపోయి ఉంటుంది, వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది కదా కాలిపోయింటే ఏదైనా ఇంట్లో కాలిపోయి ఉండదు. ఈ అబ్బాయికి అయితే డౌట్ వచ్చి గంట నుంచి ఆన్లో ఉంటాయి గ్యాస్ కాలిపోయిండల్లానే అనుకుంటాడు. మళ్ళా డౌట్ వచ్చి సరేలే మళ్ళీ తినేద్దాం ఫుడ్ వేసుకొని తినేగిపోతాడు. వాళ్ళ నాన్న కూడా వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మకి జ్వరం ఉంటే అట్లా చూసుకొని ఆ రోజు గడుస్తుంది. గడిచిన తర్వాత మరుసటి రోజు వాళ్ళమ్మ మిద్ది పైన వెళ్తుంది బట్టలు ఆరేద్దామని. మిద్ది పైన వెళ్తే పక్కింటి వాళ్ళు మాట్లాడుతూ వీళ్ళు కూడా సరదాగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళమ్మ ఒక విషయం చెప్తుంది, అది జరిగిన ఇన్సిడెంట్స్ అంతా చెప్తుంది. ఇలా జరిగినట్టుంది, నాకు జరుగుతుంది. వాళ్ళు చూసి అవునా అనుకొని గమ్ముండిపోతారు. సరేలే అని అనుకుని ఉండిపోతారు. మళ్ళా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఏం జరుగుతుంది అనేది వాళ్ళ పక్కింటి వాళ్ళకి తెలుస్తుంది యాక్చువల్లీ. అప్పుడు వాళ్ళు చెప్పరు, అసలు ఏమి రివీల్ చేయరు ఏం జరుగుతుంది. వాళ్ళు అప్పుడే అర్థమైపోతుంది ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో అని. సో మళ్ళీ వాళ్ళమ్మ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇంట్లోకి వచ్చేసిన తర్వాత కొంతసేపు పనుకుందామని అనుకుంటుంది. మధ్యాహ్నం పుట్టది పనుకొని సాయంకాలం అట్లా లేస్తుంది. లేచిన తర్వాత పాప అయితే స్కూల్ నుంచి వస్తుంది. స్కూల్ నుంచి వచ్చినప్పుడు సాయంకాలం అయింటుంది. సాయంకాలం అయింటే ఆ టైంలో మళ్ళీ వాళ్ళ అమ్మకి సడన్గా వాళ్ళ చెల్లెలు ప్రీతికొని వెళ్ళినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఎవరబ్బా అని, ఎప్పుడే కదా తను వెళ్ళింది ఆల్రెడీ వాష్రూమ్కి, మళ్ళీ అయింది తను వెళ్తానని మళ్ళీ చూస్తుంది. అటువైపు చూస్తే వెనకాల సందులో వాష్రూమ్ వైపు సేమ్ రొటీన్, మళ్ళీ లైట్ ఆన్ అయి ఉంటుంది, బయట గడియేసి ఉంటుంది. వాళ్ళమ్మ పోయి మళ్ళీ ఆఫ్ చేస్తుంది. ఏమవుతుంది అసలు వాళ్ళమ్మకి అర్థం కాదు. సేమ్ ఆ రోజు కూడా అట్లే భయపడి వచ్చి పనుకుంటుంది. మరుసటి రోజు మళ్ళీ బయట వాళ్ళమ్మ కూరగాయలు కొనడానికి వస్తే పక్కన ఇంటి వాళ్ళు కూడా వస్తారు. అలాగే సరదాగా మాట్లాడుతుంటారు. వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ పక్కింటి వాళ్ళు వస్తారు. పిలుచుకొని పోతుంది వాళ్ళమ్మ, ఇల్లుని చూపించడానికి పిలుచుకొని పోతుంది పక్కన ఇంటి వాళ్ళకి. పిలుచుకొని పోయి లోపల వెళ్తే పక్కింటి వాళ్ళు షాక్ అయిపోతారు ఇల్లు చూసి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు ఏదో వెళ్ళినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. వెంటనే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను వెళ్తాను పని ఉందని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దినము ఒక 2 days తర్వాత వాళ్ళ అమ్మ మళ్ళీ మిద్దిపైకి వెళ్ళింటే వాళ్ళకి అప్పుడు చెప్తుంది ఆమె, పక్కింటి ఆమె అప్పుడు చెప్తుంది ఇన్సిడెంట్ ఏం జరిగిందని. మీ ఇంటి వెనకాల ఒక అమ్మాయి ఆడుకుంటా మిద్దిపై నుంచి పడిపోయి మీ ఇంటి వెనకాల ఉండే గోడ పైన వాష్రూమ్ సైడ్ అక్కడ పడిపోయి అక్కడే స్పాట్లో చనిపోయింది ఆమె. పాప అయితే చనిపోయి 1 నెల కూడా కాలేదు. తను చనిపోయి 1 నెల కూడా కాలేదు. అది జరిగింది అది అనుకుందాం అంతేగాని ఇలా మీ ఇంట్లో మీరంతా చూస్తా అనేది నిజమే. అది ఆ అమ్మాయి స్పిరిట్ కావచ్చు మీరు చూస్తా అనేది చెప్తే వాళ్ళ అమ్మ కూడా ఫుల్ షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయి వాళ్ళ హస్బెండ్ వస్తే ఇన్సిడెంట్ అంతా చెప్తుంది, ఇట్లా జరిగిందంతా అని అంతా చెప్తుంది. నాకు కూడా అది కనిపిస్తుంది నిజమే అది అని చెప్తే వాళ్ళ ఆయన చెప్తాడు, టెన్షన్ ఏం తీసుకోవద్దు, ఏం జరగదులే, ఎందుకు ఊరికే టెన్షన్ తీసుకుంటావు, సరే అని చెప్పేస్తుంది. గమ్మున ఉండిపోతారు. రోజులాగే ఆ రోజు కూడా గడిచిపోతుంది. కరెక్ట్గా 3 days తర్వాత వాళ్ళ చెల్లి సడన్గా రాత్రి లేచి
వాష్రూమ్కి వెళ్తూ ఉంటుంది. ఆల్రెడీ వాష్రూమ్ బెడ్రూమ్లోనే ఉంది, కానీ అది టైం 12:30. తను వాష్రూమ్కి వెళ్తా ఉంది నైట్కి లేచి. బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తే సౌండ్ వస్తే వాళ్ళ అమ్మని వేస్తుంది. వేసి చూస్తుంది. చూసి వాళ్ళ చెల్లెలు కిచెన్లో ఈ నుంచి వెళ్తూ ఉంటుంది వాష్రూమ్కి వెళ్దామని. కిచెన్లో నుంచి వెళ్ళాలి వాష్రూమ్కి వెళ్ళాలి. వెళ్తా అంటే వాళ్ళ అమ్మ పిలుస్తుంది, ఎక్కడికి వెళ్తున్నావునా ఈ టైంలో అంటే పిలుస్తుంది. వాళ్ళ చెల్లి నో రెస్పాండ్. అసలు తను వినిపించడం లేదు వీళ్ళమ్మ పిలుస్తుంటే. మళ్ళీ వీళ్ళమ్మ వెనకాల నుంచి వెళ్తుంది. వెళ్తే వీళ్ళ చెల్లెలు పోయి అక్కడ వాష్రూమ్ బయట ఉన్న లైట్ ఆన్ చేసేసి, డోర్ అట్లే ఉంటుంది, గేడ వేసింది కదా ఉంటుంది అట్లే ఉంటుంది. పోయి ఆ గోడ మీద కూర్చొని ఏడేస్తా ఉంటుంది. ఏడేస్తా అంటే వాళ్ళమ్మ చూసి భయపడు. సరే నేను ఇంట్లో వాళ్ళకి లేపుతుంది. లేపిన తర్వాత అది గోడ మీద నుంచి దింపి మళ్ళీ ఏడేస్తా అంటే, ఏందన్నా ఏడుస్తున్నావు అని అట్లా కదిలిస్తే వాళ్ళ చెల్లెలు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఎందుకమ్మా నాకు ఎక్కడ పిలుచుకొని వచ్చినారు ఈ టైంలో అని చెప్తుంది. వాళ్ళ షాక్. ఏంద్రా ఇది అనుకునే వాళ్ళ షాక్. ఎందుకంటే ఆల్రెడీ ఆ అమ్మాయికి చనిపోయిన పాప అయితే ఇచ్చింది ఆల్రెడీ. స్పిరిట్ అయితే ఆ పాపలో ఆడి వచ్చేసింది. సో మరుసటి రోజు వాళ్ళు వెంటనే స్పిరిట్ని చూసే వాళ్ళ దగ్గర పిలుచుకొని పోయి చూపిస్తే ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక అమ్మాయి వచ్చిందని, చిన్న పాప అమ్మాయి కూడా ఎలాగో అలాగా అక్కడి నుంచి ఖాళీ చేసేయాలనుకుంటారు. ఆ మరుసటి రోజే వాళ్ళ ఇంటి ఓనర్ చెప్తారు. చెప్తే వాళ్ళు చెప్పి ఒక 3 days తర్వాత అక్కడి ఇంటి నుంచి ఖాళీ చేసేస్తారు. ఆ అమ్మాయిలో ఉన్న స్పిరిట్ అయితే వాళ్ళు వచ్చేసిన తర్వాత స్పిరిట్ కూడా అక్కడ ఉండిపోతుంది. వాళ్ళ అమ్మాయికి అయితే నయం అయిపోతుంది. సో గైస్, ఇదే ఇన్సిడెంట్ జరిగింది. అయితే మీకు కూడా కొన్నిసార్లు జరిగిండొచ్చు, ఏమైనా జరిగిండొచ్చు మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా కానీ. మీరు చూసిన కానీ రియల్ ఇన్సిడెంట్ కూడా కావచ్చు. మీకు ఏమైనా ఇట్లా జరిగింటే నాకు ఇన్సిడెంట్ షేర్ చేయండి, తప్పకుండా నేను వీడియో చేసి పెడతాను. ఓకే గైస్, వీడియో నుంచి లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కామెంట్ అయితే చేయండి. ఓకే గైస్, ఉంటాను. బాయ్.